చేస్తుంది మినపప్పు వేసుకోవాలి. నువ్వు తీసేసే వీడియో అక్కడ ఫోన్ లేదు వీలేదు. ఏం కావాలి మాట్లాడాలి. కద్దిగా పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేగినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగా వచ్చింది. శనగపప్పు వేయకుండా ఓన్లీ మినపప్పు జీలకర్ర ఆవాలతో వేస్తే బాగుంటుంది. ఇది కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అప్పుడు పొడి పొడిగా సాడ్ బాగా సరిపోయింది అనుకున్నా. కరివేపాకులో పొడి పొడిగా మీకు వేడివేడిగా ఉప్మా రెడీ.